చల్లగా. జోషిక హాయ్ బ్యూటిఫుల్. హాయ్ బ్రో. ఏ జడ్జి పాట పాడబోతున్నావు నువ్వు? ఏ పాటో చెప్పు, ఎవరు జడ్జి అని చెప్తా. నా పేరు చెప్పుకోండి. పాడిన వారు సునీత మ్యామ్ గారు. లెట్ మీ గెస్, ఇది సునీత గారి సాంగ్. ఈ పాట సంగీత దర్శకత్వం వహించిన వారు కీరవాణి గారు. అవును. ఈ పాట రాసిన వారు చంద్రబోస్ గారు. అవును మ్యామ్. పాడింది నేను. మరి ఎవరిచ్చి ఉంటారు? సో లెట్ మీ గెస్, ముగ్గురు జడ్జెస్ పాట నువ్వు పాడబోతున్నావు. అవును సార్. కానీ ఈ పాట సెలెక్ట్ చేసింది ఎవరు? యువర్ ఆనర్, ఐ నీడ్ టు నో. ద నేషన్ వాంట్స్ టు నో. సునీత మ్యామ్ అనుకుంటున్నా. You're right. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. చక్కగా పాడు. థ్యాంక్ యూ బ్రో. చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి. కవిత సరిత మమత నిఖిత రెండు చెండ సీత. ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ. మేఘాలతోటి ఆడుకుంటాను గాని నా పేరు నీలిమ కాదు, అన్ని రాగాల బాని పాడుకుంటాను గాని నా పేరు రాగిణి కాదు. బంగారం అంటే మనసుంది కానీ నా పేరు కనకం కాదు. భోగ
మన ముగ్గురు జడ్జెస్ కలిసి పనిచేసిన ఒక పాట. అవును సార్. జడ్జెస్ జోషిక ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఈ పాట రాసుకునేటప్పుడు చంద్రబోస్ గారు మీరున్నారు సార్, థియేటర్లో ఉన్నారు. ఒక్కొక్కటి చెప్పి దీనికి పేరు యాక్చువల్లీ వస్తుంది చెప్పు అలా అడిగేవారు అనమాట. కొన్ని చెప్పగలిగాము, కొన్ని చెప్పలేకపోయాము. ఎంత అందమైన లిరికో, ప్రతి లైన్ పజిల్ లానే ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చినటువంటి విషయం. ఆఫ్ కోర్స్ సార్ దగ్గర ఎన్నో మంచి పాటలు నాకు అవకాశం ఇచ్చారు, అందులో ఇది కూడా ఒకటి. నువ్వు హై నోట్స్ పాడేటప్పుడు మాత్రమే కొంచెం బలం సరిపోవట్లేదు. యాక్చువల్లీ నాకు అసలు ఇప్పటికీ బలం సరిపోదు అనుకో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను పాడితే హస్కీగానే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నాన్న హై నోట్స్ పాడేటప్పుడు నువ్వు ఇంకొంచెం త్రో ఇవ్వాలేమో అని అనిపించింది నాకు. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే నేర్చుకొని పాడినందుకు నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను నీ పాటలో వేసిన ప్రశ్నలు లాంటివి నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తా, చెప్పుకోవాలి. చెప్పుకుంటా? చెప్తా సార్. మంచి మెలోడియస్గా పాడుతుంటుంది కానీ తన పేరు సునీత కాదు, తన పేరులోనే 3 అక్షరాలు ఉన్నా తన పేరు సుశీల కాదు. ఎవరు మరి? తన పేరేంటి? జోషిక 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 కాదు, జోషి 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 జోషి. అంతవరకే ఉంది స్కోప్. జోషికాకి స్కోప్ లేదు, జోషి వరకే ఉంది. చక్కగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. జోషిక చాలా బాగా పాడావు. నమస్తే సార్. మంచి పాట ఎంపిక చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పల్లవి కీరవాణి గారు ఇచ్చిన తర్వాత చరణాలు నేను రాశాను. పూర్తిగా రాసిన తర్వాత చరణాలకు కీరవాణి గారు స్వరాలు సమకూర్చారు. నీలి మేఘాలతోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు, అన్ని రాగాల బాణి పాడుకుంటాను కానీ నా పేరు రాగిణి కాదు. తర్వాత ఎంత అందంగా స్వరపరిచారంటే ఆ మలుపును, బంగారమంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు, భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు. ఎంత అందంగా స్వరపరిచారో కీరవాణి గారు. అంటే ఆ క్షణాలు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే కళ్ళ ముందే ఆయన హార్మోనియం మీద ఇవన్నీ సాహిత్యం చదువుతూ అందంగా వాడికి స్వరపరిచారు. ఆ క్షణాలు ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు పదిలంగా ఉంటాయి. చాలా మంచి పాట పాడావు. అయితే ఒకటి, నువ్వు పాడిన విధానం ఏంటంటే కొన్ని చోట్ల అద్భుతంగా పాడావు, కొన్ని చోట్ల చదివావు, అంతే. ఓకే సార్.